శ్రీ వినాయక వ్రత పూజా ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. పంచామృత స్నానం. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ యజ్ఞోపవీతం. రాజకం బ్రహ్మసూత్రం చకం పూజయామి. జాజీపత్రం అంటే జాజికాయ అని వాడబడే చెట్టు యొక్క నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచితచిత్ప్రభవే నమః. ఓం పుత్రాయ నమః. పూర్వాయుత్వం పూజయామి. ఓం ఆద్య విశేషంబుల పూరుసల్ప జగన్నాటక సూత్రధారియగుణ హరి చిత్ర విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడు అను ఒక ఎలుకను వాహనముగా చేసుకొని కొంతకాలములకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించును. హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరి వినాయక చవితి చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. మా పూజ అయితే చూసారు కదా, వినాయక చవితి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అలాగే ఈరోజు వినాయక చవితికి మేము ఏమేమి స్పెషల్స్ తయారు చేసాము, వినాయకుడిని ఎలా తయారు చేసుకున్నాము, లేదంటే బయట తీసుకున్నామా, ఇంట్లోనే ప్రిపేర్ చేసామా, అలాంటివన్నీ మీకు ఈరోజు బ్లాగ్లో చూపించబోతున్నాను. ఈ పాలవెల్లి కోసం అయితే మేము హోమ్ డిపో స్టోర్కి వెళ్ళి కావాల్సిన స్టిక్స్ అయితే తీసుకున్నాము. అక్కడికి వెళ్ళగానే చాలా స్టిక్స్ ఉన్నాయి, అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ ఏ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోయాము. తర్వాత సింపుల్గా స్క్వేర్ షేప్ ఉండేలాంటివి కొంచెం చిన్న చిన్నగా కట్ చేయించుకున్నాం అనమాట. అక్కడ మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వాళ్ళే కట్ చేసి ఇస్తారు కూడా. సో పాలవెల్లి కోసం ఒక స్క్వేర్ లాగా చేసి మధ్యలో స్టిక్స్ పెడదామని మా హస్బెండ్ అనుకున్నారు. లేదు, నాకు కంప్లీట్గా ఒక మండపం లాగా తయారు చేసి ఇవ్వు, మధ్యలో వినాయకుడిని పెడదాము, పైన కింద మాత్రము మండపం లాగా రావాలి అలా అని చెప్పాను. ఎందుకంటే ఒకటే పాలవెల్లి అంటే ఎవ్రీ ఇయర్ దాన్ని హ్యాంగ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, సీలింగ్కి డ్రిల్ చేయడం అవన్నీ. సో అందుకనే ఈసారి పాలవెల్లి ఒక స్టాండ్ లాగా లుక్ వస్తుంది అండ్ అలాగే మండపం లాగా ఉంటుందని ఇలా తయారు చేపించుకున్నాను అనమాట. ఇదైతే చూసినంత సింపుల్ ఏం అవ్వలేదు మాకు. ఈ స్టిక్స్ చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి నెయిల్స్ పెట్టినప్పుడు కొంచెం బ్రేక్ అవుతూ ఉండే వుడ్, దానికి కావాల్సిన కరెక్ట్ నెయిల్స్ తీసుకుంటేనే చాలా నీట్గా వచ్చింది. సో పైన ఒకటి పాలవెల్లి తయారు చేశాక కింద స్క్వేర్లో అయితే మధ్యలో స్టిక్స్ ఏం పెట్టలేదు. సో తర్వాత ఇది పైనుండి కిందికి ఒక స్టాండ్ లాగా, అంటే మండపం లుక్ రావడానికి 4 స్టిక్స్ అలా తీసుకొని వాటి ఎడ్జెస్కి పెట్టి ఇలా తయారు చేశారనమాట. ఈ స్టిక్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువే ఉంది. ఫీట్కి $1 అలా అన్నమాట. మేమైతే ఇలా పాలవెల్లి తయారు చేసుకున్న తర్వాత వాటర్తో ఒకసారి క్లీన్ చేసి తర్వాత నేను పసుపు అంతా పాలవెల్లికి పైన కింద స్టాండ్కి ఎవ్రీథింగ్ అంతా నేను ఇలా పూసుకున్నాను పసుపుతో. ఇలా తయారు చేసిన పాలవెల్లికి డెకరేట్ చేయడానికి మల్లెపూల లుక్ ఉండే గార్లెండ్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి మేము హాబీలాబీలో కొన్నాము అన్నమాట. అక్కడ వెళ్ళి చూసినప్పుడు అయితే ఫ్లవర్స్ కోసం చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఈ మోడల్స్లో. నాకైతే రియల్ మల్లెపూలను చూసినట్టే అనిపించింది. సో ఈసారి పాలవెల్లికి ఇలా 4 సైడ్లు మల్లెపూలు లాంటివి చుట్టి అందులో మధ్యలో వినాయకుడిని పెడితే చాలా బాగుంటుందని నేను ఇవి తీసుకొచ్చుకున్నాను. అండ్ అలాగే నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ బంతిపూలతో కూడా తయారు చేయొచ్చు. బట్ నాకు లాస్ట్ మంత్ మొత్తం ఎవ్రీ వీక్ ఆర్టిఫిషియల్ బంతిపూలతో డెకరేట్ చేసి బోర్ కొట్టిందని ఇలా డిఫరెంట్గా ట్రై చేసాం. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ ప్లేడోతో వినాయకుడిని తయారు చేశారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే బాల వినాయకుడిని తయారు చేశాము. ఆ బాల వినాయకుడు వచ్చేసి యూట్యూబ్లో ఒక వీడియో చూసి అలా యాజ్ ఇట్ ఈస్గా వినాయకుడు అయితే ట్రై చేశారు. లాస్ట్ ఇయర్ అయితే చాలా క్రాక్స్ వచ్చాయి, ఎందుకంటే ప్లేడోతో తయారు చేసినప్పుడు ఆయిల్ యూస్ చేశారట తను. సో అప్పుడైతే క్రాక్స్ వచ్చాయని చెప్పేసి ఈసారి ఆయిల్ అయితే అవాయిడ్ చేసేసారు. ఈసారి వినాయకుడిని తయారు చేసేటప్పుడు మధ్యలో మిల్క్ యూస్ చేశారు. మిల్క్ యూస్ చేయడంతో
చాలా స్మూత్గా వచ్చాయి, క్రాక్స్ అయితే అస్సలు రాలేదు. అండ్ అలాగే ఈసారి వినాయకుడిని అయితే కలర్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారనమాట. బాడీ కలర్ కరెక్ట్గా రావడానికి లైట్ పింక్ని వైట్ ప్లేడోతో మిక్స్ చేసి కొంచెం మనకు కలర్ అనేది న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా రావడానికి ట్రై చేశారు. అండ్ అలాగే రిమైనింగ్ కలర్స్ వచ్చేసి బ్లూ, గ్రీన్ అలా యూస్ చేశారనమాట. ఈ వినాయకుడిని వచ్చేసి ఎక్కడి నుండి ఇన్స్పైర్ అయ్యి చేశారనంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ తీసుకున్నారు రిఫరెన్స్గా. అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క పార్ట్ చాలా నచ్చి అవి మాత్రమే తీసుకొని ఒక డిఫరెంట్గా వినాయకుడిని తయారు చేశారు. అది నాకు కూడా తెలియదు, కంప్లీట్ అయ్యాక తను చెప్పారనమాట. ఇలా వినాయకుడిని చాలా ఓపికతో చాలా టైం స్పెండ్ చేసి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. నాకైతే ఎగ్జైట్మెంట్ ఇంకా ఆపుకోలేక నేను మా ఇంట్లో వాళ్ళకైతే వెంటనే షేర్ చేశాను కంప్లీట్ అయ్యాక. ఇది ఇంట్లో తయారు చేసామంటే అస్సలు నమ్మలేరు అనమాట, బయటనే కొన్నామేమో అనుకున్నారు మా చెల్లి వాళ్ళైతే. ఇంకా తర్వాత ఈసారి వినాయకుడికి కొంచెం అంతా సెట్ అయిపోయాక జ్యువెలరీ అవన్నీ యాడ్ చేస్తామనుకున్నారు. యాడ్ చేసే ముందైతే నన్ను అడిగితే నా దగ్గర కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి చైన్స్ లాంటివి అలా తీసిచ్చాను. ఇంకా ఇయర్స్, ఐస్ అలా అన్నీ చాలా క్లియర్గా తను కంప్లీట్ అయ్యాక ఇంకా రిమైనింగ్ వచ్చేసి వినాయకుడు ముందు చిన్న ఎలుక కూడా తయారు చేశారు. ఈ ఎలుక అయితే చాలా చాలా క్యూట్గా ఉండింది. అండ్ అలాగే ఐస్ కోసం అయితే ఒక కాయిన్తో ఇలా షేప్ చేసి మళ్ళీ ఐబ్రోస్ సపరేట్గా తయారు చేసి ఐస్ అలా పెట్టేసి ఇంకా హ్యాండ్స్కి, లెగ్స్కి, మెడలోకి జ్యువెలరీ కోసం అయితే చిన్నవి చైన్ లాంటివి తీసుకొని అన్ని పెట్టేశారు. ఇంకా పైన కిరీటం చేస్తా అన్నారు తనే ప్లేడోతో, బట్ నేను ఇంకా ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నానని నేను నార్మల్గా ఇంట్లో ఆల్రెడీ కృష్ణాష్టమికి తయారు చేద్దాం అనుకున్నాను కిరీటం. సో నేనే తయారు చేస్తాను కిరీటం అని చెప్పాక తను ఓన్లీ వినాయకుడిని ఇలా తయారు చేశారు. ఇంకా ప్రతి ఒక్కటి వినాయకుడికి లడ్డు, జంజం అవన్నీ తనే వేశారనమాట, ఇలా రియల్ థ్రెడ్తో వేశారు. సో ఇవన్నీ తను సెట్ చేసుకునే లోపు నేను ఇంకా రిమైనింగ్ కిరీటం, అంబ్రెల్లా అలా తయారు చేసుకున్నాను. కిరీటం కోసం ఒక స్టిఫ్గా ఉండడానికి నెట్టెడ్ క్లాత్ అండ్ అలాగే పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక పట్టీలాగా తయారు చేస్తున్నాను. పట్టీలాగా తయారు చేసి దీన్ని తలపాగలాగా పెట్టేసి ఇంకా తర్వాత ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేద్దామని ఫస్ట్ ఇలా స్టిఫ్గా కుట్టేసుకున్నాను. నా వినాయకుడి హెడ్ అయితే ఎంత ఉందో అంత సైజ్ తీసుకొని తలపాగలాగా క్రాస్గా పెట్టి 2 స్టిచ్చెస్ అలా వేసుకున్నాను. తర్వాత దీనికి పెళ్ళికొడుకు పెట్టుకుంటారు కదా, అలాంటి క్యాప్ లుక్ రావడానికి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం స్టెప్స్ లాగా పెట్టుకున్నాను. ఈ స్టెప్స్ వచ్చేసి ఊడిపోకుండా దీనికి హ్యాండ్ స్టిచ్చెస్ ఒకటి 2 అలా వేసేసుకొని దీన్ని ఎక్కడైతే నేను క్రాస్గా పెట్టి కుట్టానో అక్కడ యాడ్ చేస్తే క్యాప్ రెడీ అయిపోతుంది. వితిన్ 5 మినిట్స్లోనే ఈ క్యాప్ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. దీనికి ఇంకా ఏమైనా గ్లిటరీ లుక్ రావడానికి నేను బీడ్స్ అలాంటివి యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి నేను పింక్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే వినాయకుడు అంతా కంప్లీట్ అయ్యాక తయారు చేయాలి వినాయకుడి సైజుని బట్టి, కాబట్టి ఇలా కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందని పింక్ కలర్ అండ్ అలాగే కొన్ని బీడ్స్ యాడ్ చేయగానే గ్రాండ్ లుక్ వచ్చేసింది. వినాయకుడు అంతా అయ్యాక తయారు చేశాను కాబట్టి సైజ్ కూడా కరెక్ట్ సరిపోయింది. నెక్స్ట్ వినాయకుడికి అంబ్రెల్లా తయారు చేయడానికి ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని క్యాప్ యూస్ చేసి రౌండ్ షేప్లో అలా కట్ చేసుకున్నాను అనమాట. ఈ రౌండ్ షేప్ అనేది నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ అలా కట్ చేసుకున్నాను. ఎందుకంటే పెద్ద అంబ్రెల్లా పెట్టినా వినాయకుడు కనపడడు అండ్ అలా అని చిన్నది కూడా బాగుండదేమో అని మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. ఈ పేపర్ కూడా అంత స్టిఫ్గా ఏముండదు, జస్ట్ ఫ్యాబ్రిక్ని కట్ చేయడం కోసమే ఫస్ట్ పేపర్లో అయితే కట్ చేసేసుకున్నాను, సింపుల్గా ఉంటుందని. ఈ పేపర్కే ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి నేను ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నానో అదంతా స్టిక్ చేసేసి కావాల్సిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంతకుముందు కిరీటంకి అయితే పింక్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్ యూస్ చేశాను కదా, అంబ్రిల్లాకి అయితే రెడ్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను. తర్వాత అంబ్రిల్లాకి స్టిక్ వస్తుంది కదా, దానికోసం అయితే గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నా దగ్గర ఉన్న ఒక స్టిక్కి అంతా చుట్టేసాను. దీనికేం ఫ్యాబ్రిక్ గ్లూ అలా పెట్టలేదు, నార్మల్గా చుట్టేస్తే అలా ఉండిపోయింది. తర్వాత అంబ్రిల్లా అనేది కొంచెం స్టిఫ్గా తయారవ్వడానికి కార్డ్బోర్డ్ పీస్ కూడా కట్ చేసేసుకొని
ఫ్యాబ్రిక్ అయితే ఏ షేప్లో కట్ చేసుకున్నానో దానికి బ్యాక్లో స్టిక్ చేసేసుకున్నాను. చాలా స్టిఫ్గా తయారైంది. సో ఇప్పుడు కొంచెం బెండ్ చేస్తే మనకు అంబ్రెల్లా లుక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత నేను టాజిల్స్ కూడా పెట్టాను, చిన్న చిన్నవి, మరీ కిందికి హ్యాంగ్ అవ్వకుండా పైనకి లేసేలాగా చిన్న చిన్నవి పెట్టుకున్నాను, స్టిఫ్గా ఉండేలాగా. అండ్ అలాగే కొంచెం చైన్ లైన్ ఉంటుంది కదా, అది ఎండ్కి స్టిక్ చేసేసి మధ్య మధ్యలో కొన్ని బీడ్స్ లాంటివి యాడ్ చేశాను. తర్వాత ఈ స్టిక్స్ కొంచెం లోపలికి పెట్టేసి హ్యాండ్ స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్లో డెకరేషన్ అనమాట. ఇలా గోల్డెన్ కలర్ బ్యాక్ డ్రాప్ తీసుకొని నా పట్టు శారీ కూడా తీసుకున్నాను. ఎవ్రీ టైం అన్ని క్లాత్ యూస్ చేస్తున్నాను కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా గ్లిటరీగా తయారు చేద్దామని అనిపించింది. అండ్ అలాగే ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాం, గోల్డ్ కలర్ది. అండ్ అలాగే నా శారీ అయితే దీంతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అంటే బార్డర్స్ అంతా సైడ్స్కి కనపడకుండా ఫోల్డ్ చేసేసి ఇలా బ్యాక్ డ్రాప్ అయితే సింపుల్గా తయారు చేసుకున్నాము. వినాయకుడికి 9 రకాల నైవేద్యాలు అయితే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకున్నాను. అయిపోయింది కంప్లీట్గా ఇప్పుడు కుక్ చేయడం. ఇంకా మా హస్బెండ్ అయితే అసలు కంటిన్యూస్గా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు నేను రెడీ అయ్యి వచ్చేస్తే ఇంకా ఈ డెకరేషన్ దగ్గర వినాయకుడిని పెట్టేసి పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు. డెకరేషన్ గురించి మనం తర్వాత చూద్దాము. ఈరోజైతే నేను కట్టుకోబోయే శారీ గురించి మీకు చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఫైనల్ వీక్ మంగళగౌరి వ్రతంలో నేను అమ్మవారికి రెడ్ కలర్ శారీ పక్కన పెట్టాను అనమాట. సో చాలామంది అడిగారు ఆ శారీ గురించి చెప్పండి అని. సో ఆ శారీయే ఈరోజు కట్టుకోబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను 1.5 month బ్యాక్ నేను ఎస్ఎన్ఎస్ కలెక్షన్లో తీసుకున్నాను అనమాట. ఈ శారీ అయితే చాలా బ్రైట్గా ఉంది, లైట్ వెయిట్ పట్టు శారీ. అండ్ అలాగే ఇది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. దీనిపైన మాత్రము అంత ఎలిఫెంట్ అండ్ పికాక్స్తో బార్డర్ వచ్చింది, హెవీ బార్డర్ అనమాట. అండ్ అలాగే నేను ర్యాండమ్గా సెర్చ్ చేస్తూ ఉంటే ఈ ఎస్ఎన్ఎస్ కలెక్షన్ వాళ్ళైతే చూసాను, ఫేస్బుక్లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లు కూడా ఉన్నాయి. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేను ఒక 2-3 శారీస్ అలా తీసుకున్నాను అనమాట. రిమైనింగ్ అయితే మీకు తర్వాత చూపిస్తాను. ఈ శారీ అయితే చాలా నచ్చింది. అదే పనిగా నేను వ్రతంలో లాస్ట్ వీక్ కొరియర్ వచ్చినప్పుడు ఇంకా అమ్మవారికి పెట్టేసి వినాయక చవితికి ఈరోజు కట్టుకోవచ్చు కదా అని పెట్టుకున్నాను. దీని బ్లౌజ్ అయితే నేను చాలా నార్మల్గా స్టిచ్ చేయించేసుకున్నాను. ఇండియాలోనే మా సిస్టర్ వాళ్ళు స్టిచ్ చేసి పంపించారనమాట. పెద్దగా ఏం డిజైనింగ్ ఏం పెట్టుకోలేదు, నార్మల్ బ్లౌజ్. అండ్ అలాగే ఇక్కడ ఈ శారీకి మాత్రము టాజిల్స్ కూడా చాలా నార్మల్గా పెట్టి పంపించారు, మా సిస్టరే పెట్టారనమాట. అండ్ ఇప్పుడు టైం ఉండదు కదా ఎక్కువ పూజలు అవి ఇవని, మొత్తం కంప్లీట్గా ఇలా డిజైన్ చేసి పంపించారు. ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకు బార్డర్ అయితే ఏ కలర్ వస్తుందో సేమ్ ఆ కలర్తోనే వస్తుంది. దీనిపైన డీటెయిల్స్ అయితే అన్ని పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ అయితే చాలా నీట్గా క్లియర్గా వచ్చాయి. ఈ శారీని సౌభాగ్య పట్టు అంటారు. నేను వచ్చేసి ఎస్ఎన్ఎస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్తో పాటు ఫేస్బుక్ ఐడి ఉంది. అండ్ అలాగే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, పట్టు చీరలకు సపరేట్గా, లాంగ్ ఫ్రాక్స్కి అలా డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ శారీలో అయితే చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. శారీ అయితే ఇలా ఉంది. కట్టుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే డెకరేషన్స్కి వస్తే ఎవ్రీ వినాయక చవితికి మా హస్బెండే డెకరేట్ చేస్తారని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీతో. అలాగే ఈరోజు కూడా తనే డెకరేట్ చేశారు. మొత్తం డెకరేషన్ అయితే నేను కొంచెం కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఈ గోల్డెన్ కలర్ అండ్ పట్టు శారీతో అయితే మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. పైన కొంచెం ప్లెయిన్గా ఉంటుందని చెప్పి నేను రీసెంట్గా వినాయకుడిని తయారు చేశాను కదా, ఆ వినాయకుడిని పెట్టేసుకొని పక్కన ఈ హ్యాంగింగ్స్ పెట్టేసుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ అయితే మెయిన్గా ఎవ్రీ వినాయక చవితికి పెట్టేది, ఇందులో ఏనుగులు ఉన్నాయని చెప్పేసి. అండ్ అలాగే కిందికి వస్తే ఈసారి పాలవెల్లితో పాటు కంప్లీట్గా మండపం లుక్ వచ్చేలాగా తయారు చేశారు. అండ్ అలాగే నేను ఇక్కడ గంటలు హ్యాంగ్ చేశాను కదా, రీసెంట్ డెకరేషన్లో కూడా చూపించాను కదా. ఎప్పుడు అరటాకులు అనేవి దొరకవు, రియల్ అరటాకులు దొరికాయి. అంటే ఎప్పుడైనా కానీ కొంచెం ఫ్రోజన్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఒక అరటాకు పెద్దది తీసుకున్నాము. ఈసారి వినాయకుడు అయితే ఈ పూల చెట్ల మధ్యలో వైట్ కలర్ ఫ్లవర్స్ కదా, చాలా బాగా కనిపిస్తుంది. మధ్యలో కొంచెం ఇది మేము క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు యూస్ చేసే లైట్ పెట్టడంతో వినాయకుడి మీద లైట్ పడి చాలా బాగా బ్రైట్గా కనిపిస్తున్నారు.
అండ్ అలాగే ఈసారి స్పెషల్గా నేనేం తయారు చేశాను అంటే వినాయకుడికి అంబ్రెల్లా తయారు చేశాను. అండ్ అలాగే వినాయకుడికి కిరీటం కూడా తయారు చేశాను. కిరీటం అయితే మా హస్బెండ్ ఆల్రెడీ తయారు చేస్తా అన్నారు. నేనే కొంచెం ఏదైనా స్పెషల్గా చేద్దాము అని కృష్ణాష్టమికి అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. సో ఈసారి వినాయకుడికి అలా క్లాత్తో తయారు చేసి కొంచెం దానికి బీడ్స్ అలాంటివన్నీ యాడ్ చేసేసి మంచి లుక్ వచ్చేలా తీసుకొచ్చాము. సో ఈసారి వినాయక చవితి అయితే ఇలా అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఇలా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది తయారు చేసుకుంటే అనే థాట్తో ఇలా తయారు చేయించాను మా హస్బెండ్తో. ఈసారి పాలవెల్లికి అయితే మొత్తం ఫ్రూట్స్ అలా హ్యాంగ్ చేయకుండా జస్ట్ సింపుల్గా చెర్రీస్ హ్యాంగ్ చేశాను. కొంచెం ఎలా అంటే క్యూట్గా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ మధ్యలో చెర్రీస్ అన్ని. వినాయక చవితి కంటే నార్మల్గా అందరికీ తెలిసిన పూజ ప్రొసీజరే. అంటే నేనైతే ఆ పక్కన వచ్చేసి ఏమైనా రాసుకుంటాం కదా అలాంటి కొన్ని బుక్స్ పెట్టుకున్నాను. మనం వినాయక చవితికి బుక్స్ పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా చిన్నప్పటి నుండి. ముందు కలశం పెట్టుకున్నాను. కలశం అయితే నేను వినాయక చవితికి పెట్టుకుంటాను. అది కొంతమంది పెట్టుకోవచ్చు, కొంతమంది పెట్టుకోరు. ఇంకా పక్కన ఇక్కడ 2 చిన్న ఏనుగులు ఉన్నాయి కదా, ఇవి ఎవ్రీ పూజలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇవి దీని పక్కనే ఇంకొక గోల్డ్ కలర్ ఏనుగులు కూడా పెట్టాను, చాలా చిన్నవి. ఇంకా ముందుకు ఇంకొక చిన్న వినాయకుడు వెండిది పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకు పూజలో అభిషేకం చేపిస్తారు కదా పంచామృతం వాటితో, సో వాటి కోసం అన్నమాట. ఇంకా వెనకాల మొక్కజొన్న కంకులు, ఫ్రూట్స్, 9 రకాల ఫ్రూట్స్, 9 రకాల ప్రసాదాలు పెడతాము. ఈసారి నైవేద్యాలు వచ్చేసి పులిహోర, వంకాయ, మోదకాలు, కుడుములు, భక్ష్యాలు, రవ్వ ఉండ్రాలు, ఉండ్రాల పాయసం, అన్నం, రసం అలా 9 రకాలు పెట్టాను దేవుడికి. సో ఈ విధంగా అయితే మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. నాతో ఆల్రెడీ కొంతమంది వాళ్ళ డెకరేషన్స్ అండ్ పూజా పిక్స్ అయితే షేర్ చేసుకున్నారు, చాలా చాలా బాగున్నాయి. ఇంకా మీలో ఎవరైనా నా డెకరేషన్స్ కనుక ట్రై చేసి ఉంటే నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే గివ్ అవేస్ కూడా దగ్గరలో ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ ఉంది. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఆ 3 స్టెప్స్ ఫాలో అవ్వకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ మేము చేసిన డెకరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.